నమస్తే అండి, రైతు నేస్తంకి స్వాగతం. నేను నీరజ. మా హస్బెండ్ పేరు నాగఓబుల్ రెడ్డి, మా పాప దేవశ్రీ, మా బాబు నాగమోక్షిత్. మేము ఉండేది నిజాంపేటలో. నాకు ప్రకృతి అంటే చాలా ఇష్టం, అనిమల్స్ అన్న. సో నేను ఎక్కువ అనిమల్స్ని, ప్లాంట్స్ని పెంచుతాను. నేను అనిమల్స్ లవర్ని అనమాట. మా ఇంట్లో చాలా బర్డ్స్, డాగ్స్ ఇవన్నీ చాలా పెంచాను. కుందేళ్ళు, పావురాలు, కోళ్ళల్లో 3-4 రకాలు ఇలాగనమాట. మా హస్బెండ్ వచ్చేసి మార్కెటింగ్ అండి. తనకు కూడా ప్లాంట్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. తన వల్లే నేను ఇవన్నీ చేయగలిగాను అనమాట. యాక్చువల్గా చిన్నగా స్టార్ట్ చేద్దాం అనుకున్నాము, కానీ తను కొంచెమే చాలా పెద్దగా అయిపోయింది. ఒక 300-400 పాట్స్ తెచ్చి ఆల్ వెరైటీస్ ఫ్రూట్స్, ప్లాంట్స్ అన్నీ పెట్టామన్నమాట. తన వల్లే నేను ఇవన్నీ చేయగలిగాను. ప్లస్ మా పాప కూడా. మేము ఇవన్నీ ఇక్కడ నుంచి 3rd ఫ్లోర్కి తీసుకెళ్ళామన్నమాట. మేము ముగ్గురమే. టెర్రస్ గార్డెన్కి మెయిన్ కుటుంబ సహాయం ఉండాలండి. కుటుంబ సభ్యులందరూ కలిసి చేస్తేనే అది సక్సెస్ అవుతుందండి. మా టెర్రస్ గార్డెన్లో ఎన్ని రకాల పండ్లు ఉన్నాయో, పువ్వులు ఉన్నాయో, ఏమేమి ఉన్నాయో చూపిస్తాను రండి. ఇది వంకాయ చెట్టు అండి. ఇది నారు తెచ్చి నాటాము. పెట్టి ఒక 1.5 month అలా అవుతుంది. ఇదే ఫస్ట్ వచ్చాయండి, ఇంకా దీన్ని హార్వెస్ట్ చేయలేదు. ఇది వచ్చేసి రెడ్ మందార, 5 రిక్కలు, లిల్లీ, చిక్కుడు, ఇది డబల్ లిల్లీ అండి. ఇది వంకాయలో ఇంకొక వెరైటీ. ఇది నిమ్మ అండి. దీంట్లో నేను నిమ్మ చెట్టులో బంతి, బెండకాయలు వేశాను. ఇది ఆల్రెడీ హార్వెస్ట్ చేశానండి. ఇవి నేను విత్తనాలు ఫస్ట్ వచ్చినప్పుడు తీసిపెట్టి వేశాను, మరి వాటికి కూడా వచ్చాయన్నమాట. ఇప్పుడు అయిపోయింది, మరి చిగురు వస్తూ ఉంది. ఇది దోసకాయలండి, ఆల్రెడీ పూత వచ్చింది. ఇది ఇంకొక రకం వంకాయ, ఇది కూడా వంకాయ. ఇది గుండు మల్లె అండి. ఇది ఇయర్ అంతా వస్తుంది. మనం ఈ ఆకులు వచ్చినప్పుడు ఇలా తీసేసి తగిన చిగురు వచ్చేసి ఇలా మొగ్గలు వస్తాయి. ఇది చామంతి, కాశ్మీర్ రోజ్ అండి. ఇది ఫుల్ ఫ్లవర్స్ వచ్చి బాగుంటాయి. నేను మొన్ననే కోసాను. టమోటా, ఈ నారంతా గోపాల్ నర్సరీలో తెచ్చానండి. ఇది ఒక రకం మందారాలు. ఇది బెండకాయ అండి. ఇది పైనాపిల్ అండి, ఇంకా ఫ్రూట్ రాలేదు. మినీ సన్ఫ్లవర్ అండి. ఇది ఫస్ట్లో చాలా బాగా వచ్చాయి ఫ్లవర్స్, ఇది ఇంకా అయిపోయాక వచ్చింది సీజను. పచ్చిమిర్చి అండి, ఆల్ స్పైసీ అండి. ఇది మనము బిర్యానీ ఏదైనా చేసుకునేటప్పుడు మసాలా లేకుండా ఇవి ఓన్లీ లీవ్స్ వేసి కూడా మనము చేసుకోవచ్చు అన్నమాట. ఇది వంకాయ, ఇది షో అన్నమాట. ఇవన్నీ ఎల్లో ఫ్లవర్స్ అక్కడక్కడ ఎందుకు పెట్టానంటే పాలినేషన్ కోసము మనకు. ఇది వచ్చేసి షో, ఇలా తీగలాగా వచ్చేస్తుంది, వైట్ ఫ్లవర్స్ అదొకట. ఇది పచ్చిమిర్చి అండి, ఆల్రెడీ హార్వెస్ట్ చేశాను, ఇంకా వచ్చాయి చూడండి. టమోటా, ఇది నందివర్ధనం, సేమ్ అక్కడ ఉండే చెట్టేనండి. గుండు మల్లెలు, కాశ్మీర్ రోజు, కాకడా పూలండి. చాలా వచ్చాయి, చాలా ఫ్లవర్స్ వచ్చాయి అన్నమాట. నేను కోసాను. ఇది పచ్చిమిర్చి అండి. ద్రాక్ష అండి, ఇది బ్లాక్ది, ఇంకా హార్వెస్ట్ చేయలేదు. ఈ పచ్చిమిర్చి, బెండకాయ అండి. ఇవి తుమ్మి పువ్వులు అంటారు శివునికి. ఇది చాలా ముఖ్యమైన పువ్వు. ఈ ఆకులతో కూడా పప్పు చేసుకుంటారనమాట. ఇది ఈ 2 monthsలోనే ఉంటుందనేసి చాలామంది ఇది పప్పు కూడా చేసుకుంటారు, ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది రెడ్ మందార అండి, మిరియాల చెట్టు. ఇది స్వీట్ కార్న్. నేను ఆల్రెడీ 2 వస్తే నేను తీసుకున్నాను అనమాట. ఇది సీడ్స్ కోసం అలాగే పెట్టాను. ఇది బచ్చలి ఆకు అండి. ఇది పప్పులో వేసుకుంటారు, చాలా మంచిది హెల్త్కి. అలోవెరా, ఎగ్ ఫ్రూట్. ఇది ఇంకా కాయలు రాలేదు. దీంట్లోనే నేను కాలీఫ్లవర్ కూడా వేశాను. మనం ఈ పెద్ద తోటలలో ఆకుకూరలు, వెజిటేబుల్స్ వేసుకున్నా మనకి ఇది ఇట్లా పైకి పెరిగి పెద్దగా అయ్యే లోపల ఇవి కిందకి ఒకసారి హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఇది సంపెంగ అండి, చాలా పెద్దగా
ఉంటాయి పువ్వులు, మనకు బజార్లో దొరికే సంపెంగ, సింహాచలం సంపెంగ అని కూడా అంటారు. చాలా మంచి వాసన ఉంటుంది. ఈ టెర్రస్ గార్డెన్ అంతా ఫుల్ ఒక పువ్వు వస్తే చాలు స్మెల్తో నిండిపోయి ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి సపోటా అండి, చిన్న చిన్నగా ఇంకా ఇప్పుడే వస్తున్నాయి కాయలు. దాంట్లోనే మాస్పత్రి వేశాను. ఇది మనకు పువ్వులలో వాటిలో కట్టుకుంటారు కదా అది. ఇది కారబ్బంతి అండి, నాటుది. ఇది అక్కడక్కడ వేసాను అనమాట, మనకు చీడ పురుగుల నుంచి రక్షిస్తుంది చెట్లని. అది నాటు గులాబీ అండి. ఇది కూడా బంచెస్, చాలా ఫ్లవర్స్ వస్తాయి. ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇలాగ నేను అక్కడక్కడ బంతి ఎల్లో వేసుకున్నాను అనమాట. ఇది పప్పాయ. ఇది ముద్ద మందారం అండి, చాలా పెద్దగా వస్తుంది. నిన్ననే వచ్చింటే తీసుకున్నాను. అంజూర్ అండి, ఇంకా ఇప్పుడు వస్తున్నాయి కాయలు. ఇది కూడా సేమ్ సంపెంగనే. ఇది అంతా చాలా ఫ్లవర్సే వచ్చాయి, ఇంకా మొగ్గలు ఉన్నాయి. బెండ, నేరేడు, నల్ల నేరేడు, చింత చెట్టు అన్నమాట. ఇది మామూలు చింత. ఇది బత్తాయి. రెడ్ జామ, ఇది మొన్ననే 2 కాయలు వచ్చాయన్నమాట. చాలా బాగున్నాయి, టేస్ట్ వెరైటీగా ఉంటుంది. ఇది పచ్చిమిర్చి. సీతాఫలం చెట్టు అండి ఇది. దీంట్లోనే నేను చెట్టు చిక్కుడు వేసాను. చాలా వచ్చాయండి, ఒక 3-4 టైమ్స్ హార్వెస్ట్ చేసుకున్నాను, ఇంకా ఉన్నాయి. ఇప్పుడు ఇది సీజన్ అనమాట, బాగా వస్తాయి. నాకు అన్ సీజన్లో కూడా చాలా వచ్చాయండి. ఇది వచ్చేసి లింగంపల్లిలో తీసుకున్నాను, నాగరాజ్ దగ్గర. ఇది బిర్యానీ ఆకండి, చాలా బుషిగా ఉండేది. మేము కోసాము, ఇప్పుడే ఇంకా వస్తూ ఉంది. ఇది వచ్చేసి జొన్నవండి. మనం టెర్రస్ గార్డెన్ పైన ఏవైనా పండించవచ్చు అనే దాంతో నేను ఇవి పండించాను, చాలా బాగా వచ్చాయి. దీంట్లో బిర్యానీ ఆకండి. ఇది 100 వరహాలు. ఉసిరి అండి. ఉసిరిలో నేను ఇప్పుడు ఇది మరి చిక్కుడు వేసాను, ఇప్పుడు సీజన్ కాబట్టి ఇంకా హార్వెస్ట్ చేయలేదు. ఇది బత్తాయి అండి, ఇంకా ఇది ఇంకా రాలేదు. ఇవి క్యాప్సికమ్ అండి, ఇవి హార్వెస్ట్ చేయాలి. ఇది టేబుల్ నిమ్మ అండి, చాలా పుల్లగా ఉంటాయి, చాలా బాగుంటుందండి. ఇవి కూడా బాగా వస్తాయి. ఇలాచీ అండి, ఇది ఇలాచీ వస్తాయి అన్నమాట, ఇలాచీ చెట్టు. ఇది ఆల్ టైమ్ మ్యాంగో అండి. ఒక కాయ వచ్చింది, ఇంకా 1 టైం హార్వెస్ట్ చేశాను. ఇది ఇయర్లీ 3 టైమ్స్ వస్తాయి అన్నమాట. ఇది చెర్రీ టమోటా అండి, చెర్రీలో ఎల్లో అన్నమాట. ఇవి ఇలాగా బంచెస్ లాగా వస్తాయి. హైట్ కూడా మనం సపోర్ట్ ఇస్తే ఇలాగ హైట్ పెరుగుతుంది అనమాట. ఇది ఆల్రెడీ పైకి వెళ్ళి మళ్ళీ ఒకసారి కిందికి వచ్చింది, ఇలాగా తీగలాగా వస్తుంది, బాగా వస్తాయండి. చెర్రీ, ఎల్లో చెర్రీ అనమాట. ఇది మునగ అండి. మునగ గురించి మన అందరికీ తెలుసు, అన్ని విటమిన్స్, ఏ విటమిన్స్ అన్నీ ఉన్నాయి, హెల్త్కి కూడా చాలా మంచిది. సో మనకు మిద్దె తోటలో ఉంటే వీటిని ఆకుల్ని కూడా వాడుకోవచ్చు. ఇది గోరెంటాకు చెట్టు అండి. ఇది చాలా రెడ్ అవుతుందన్నమాట. ఇది మా చెల్లెల వాళ్ళ దగ్గర తీసుకున్నాను, చిన్న కొమ్మ తెచ్చి నాటాను ఊరు నుంచి, చాలా బాగా వచ్చింది. ఆకులు కూడా చాలా పెద్దగా ఉంటాయండి. ఇది గజనిమ్మ అండి, చాలా పెద్దగా వస్తాయి, ఐడియా ఉంటుంది అందరికీ. నిమ్మలో పెద్దది. దాంట్లోనే నేను కాలీఫ్లవర్ వేశాను. మనకు ఆల్రెడీ అక్కడ హార్వెస్ట్కి వచ్చింది, మళ్ళీ వెంటనే వేసుకుంటే మనకు కొనే పని లేకపోకుండా మనము టెర్రస్ గార్డెన్ వేసుకోవడమే మనకు సొంతంగా పండించుకోవాలనే థాట్ వల్ల, కాబట్టి మనం ఆల్రెడీ అది హార్వెస్ట్కి రాకముందే ఇంకోసారి వేసుకున్నాం అనుకుంటే, నారైనా అట్లా లేకపోతే ఇత్తనాలు వేసైనా మనకు ఆల్రెడీ అది కటింగ్ వచ్చేసరికి ఇది వచ్చేస్తుంది. ఇది క్యారెట్ అండి. ఇది నేను విత్తనాలు వేసి నారు వేసుకొని నాటాను క్యారెట్. ఇది తెల్ల సంపెంగ అండి. ఇది కూడా చాలా బాగుంటుంది ఫ్లవర్స్. దీంట్లో నేను మరి వంకాయలు వేశాను. ఇది నిమ్మ అండి. ఇది కూడా నిమ్మ చెట్లు నేను 2-3 వేసుకున్నాను, ఎందుకంటే మనకు నిత్యావసరాలలో నిమ్మ యూజెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. ఇది సొర్ర అన్నమాట. ఇది ఇంకా పందిరి వేయాలి, ఇప్పుడే వస్తూ ఉంది. ఇది రెడ్ పసుపు కలరు గులాబీ అండి. ఇది కూడా చాలా, నేను హైబ్రిడ్ ఇన్ని పువ్వులు వస్తాయని అనుకోలేదు. ఒక 30 పువ్వులు లాగా వచ్చాయి, చెట్టు నిండా వస్తాయి అన్నమాట. నేను కోసాను. ఇది కరివేపాకు.
ఇది చిక్కుడు అండి, చాలా హార్వెస్ట్ చేశాను, ఇంకా మరీ వస్తూ ఉంది. ఇది మల్లె చెట్టు అండి, దీంట్లోనే నేను బీన్స్ వేశాను. ఇది చెట్టు బీన్స్, ఇవి కూడా చాలా బంచెస్ లాగా ఇలాగా ఎక్కువ వస్తాయి అన్నమాట. ఇది వచ్చేసి సొరకాయ, ఇగోండి చిన్నగా వచ్చింది. దీనికి ఇంకా పందిరి వేయాలి, ప్రస్తుతానికి ఇలాగ పెట్టాను. ఇవన్నీ వంకాయలండి, బెండ, ఇది చెట్టు చిక్కుడు, ఫ్యాషన్ ఫ్రూట్ అండి. ఇది ఇంకా పండు రాలేదు, ఫ్లవర్స్ వచ్చాయి. కృష్ణాష్టమి రోజే వచ్చింది ఇది ఫ్లవరు. ఇది తెలుపు కలర్ వస్తుందండి, డబల్ కలరు, మధ్యలో రెడ్గా ఉంటుంది, మందార. ఇది దీంట్లోనే ఇవి రుద్రాక్ష పువ్వులు అంటారు. ఇది ఉండడం వల్ల మనకు చెట్లలో పురుగు చీడపీడల నుంచి రక్షిస్తాయి అన్నమాట. అందుకు అక్కడక్కడ అవే పడ్డాయి, పెద్ద చెట్టు నుంచి విత్తనాలు అక్కడక్కడ ఉన్నాయి. దీంట్లోనే నేను కాకర వేశాను. ఇది కూడా ఒక 5-6 కాయలు వచ్చాయండి, ఇంకా మరీ వస్తూ ఉన్నాయి, పూత ఉంది. ఇది చెరుకు అండి. గణేష్ పండుగ రోజు మనము వినాయకుని పెట్టినప్పుడు 2 పిలకలు వచ్చాయన్నమాట. నేను అవి తెచ్చి పడేయకోకుండా దీంట్లో నాటుకున్నాను. ఇది కామాక్షి పండు ఇదండి, ఇది నేను వేయలేదు, అదే వచ్చింది. పక్షుల ద్వారా వచ్చిండొచ్చు, మనకు పక్షుల ద్వారా అదొక ఉపయోగం అండి. అందుకని వాటికి కావాల్సిన ఫుడ్ అవి మనం పెట్టుకుంటే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి తెచ్చి వేయడం వల్ల అవే వస్తాయి. దీంట్లో నేను టమోటా కూడా వేసానండి. ఇది ఆలుగడ్డ అండి, ఒకసారి హార్వెస్ట్ చేసాము, ఇది సెకండ్ టైము. ఆలుగడ్డ, ఇది సేమ్ బంతి వేసాను. ఇది బీట్రూట్ అండి, ఇంకా రాలేదు. ఇది నారు వేసుకొని నేను వేసాను అన్నమాట, రైతు మిత్ర దగ్గర తీసుకొని వేసాను, అన్ని సీడ్సే. ఇది పల్లీలండి, శనక్కాయలు. ఇది జొన్నలండి, చెప్పాను కదా చెట్ల పక్షుల కోసము వేసాను అన్నమాట. ఇది ముల్లంగి అండి, ఇది ఇంకా హార్వెస్ట్ చేయలేదు, ఇది కూడా సేమ్ సీడ్స్ తెచ్చి వేశాను. ఇది మెంతాకు, ఇది ధనియాలండి, ఇంకా రాలేదు, వేశాను. ఇది మెంతాకు, ఇది క్యారెట్ అండి, సీడ్స్ తెచ్చి వేసాను అన్నమాట నారు పోసుకొని. దాంట్లో కాలీఫ్లవర్ కూడా ఉంది. ఇది కూడా జొన్న అండి. ఇది ఎర్ర గోంగూర, తెల్ల గోంగూర కూడా ఉన్నది, ఇది ఇంకా అంతా అయిపోయింది, సీడ్స్ కోసం పెట్టాను నేను. వైట్ తీసేసి అవి సీడ్స్ తీసాను, ఇది ఇంకా తివ్వలేదన్నమాట. దీంట్లో నేను ఎర్ర గోంగూర వేసినానండి, అది తీసేసాను, విత్తనాలు సేకరించాను. ఇప్పుడు నేను దీంట్లో ఈ మొక్కలన్నీ ఎందుకు ఎండిపోయినట్టు ఎందుకు పెట్టానంటే, మనం ఈ క్లీనింగ్ చేసినప్పుడు ఈ చెట్లు ఎండిండేటివి అన్నీ తీసి ఇలా పెట్టుకుంటానండి. పెట్టుకొని దానిపైన మన్ను వేసేస్తే అది కంపోస్ట్ అవుతుంది, చెట్లు పెరగడానికి ఉపయోగపడుతుంది అనమాట. దానిపైన మన్ను వేసేసి మళ్ళీ మనం చెట్లు నారైనా వేసుకోవచ్చు, లేకపోతే ప్లాంట్స్ అయినా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకోవడం వల్ల మనకు ఆ చెత్త అనేది బయటపడేకోకుండా మనకు కంపోస్ట్ అవుతుందన్నమాట. సో నేను ఇలా చేశాను. మరి నేను ఇక్కడ బెండకాయలు వేసుకున్నా అండి. ఎక్కువ బెండకాయలు ఎందుకు వేసుకున్నానంటే, మనకు కనీసం ఒకసారి హార్వెస్ట్ చేసినప్పుడు ఒక 1/2 కేజీ 1/4 కేజీ వస్తే మనకు ఒక రోజుకి అవుతుంది కదా, అందుకని ఇలా వేశాను. ఇది పెద్ద తోటలో వేయడం వల్ల మనకి ఎక్కువ పెరిగి మంచి దిగుబడి ఇస్తుందనే ఉద్దేశంతో వేసాను అన్నమాట. ఇది పప్పాయ అండి, మిర్చి. ఇది ఇంకొక రకం మందార అండి, దీంట్లోనే నేను పచ్చిమిర్చి కూడా వేశాను. ఇది క్యారెట్ అండి, ఇది పప్పాయ అండి, వైట్ నేరేడు, ఇది ఇంకా కాయ ఇవ్వలేదు. ఇది సీతాఫల్ అండి, సీతాఫల్. ఇది ఉసిరి, చిన్న ఉసిరి. మలయా యాపిల్ అండి, ఇది ఇంకా యాపిల్ రాలేదు, నేను కూడా వెయిట్ చేస్తున్నా ఏ కలర్ వస్తుందో ఎలా ఉంటుందో అని, ఫస్ట్ టైం పెంచడము. ఇది బీన్స్ అండి, బీన్స్, ఇది చెట్టు బీన్స్ అనమాట, ఇలా బంచెస్ లాగా వచ్చింది. ఆల్రెడీ 1 టైం హార్వెస్ట్ చేశాను, ఇది సెకండ్ టైము. చూడండి ఇలాగ వచ్చాయన్నమాట. సో మనం ఈ పెద్ద చెట్లలో ఇవి వేసుకోవడం వల్ల ఒక 2-3 టైమ్స్ హార్వెస్ట్కి మనకు స్పేస్ వస్తుందన్నమాట. ఇది చామంతి అండి, ఇది పసుపు అండి, పసుపు వేసాను, ఇది హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఇది నిమ్మ అనమాట, ఇది చూసేకి ఇంత చిన్నగా ఉన్నా కానీ ఎన్ని కాయలు ఇచ్చిందో అసలు. నేను ఒక 20-30 కాయలు కోసింటాను, చాలా హార్వెస్ట్ చేశాను అనమాట.
నేను ఇలాంటివే ఒక 2-3 పెట్టుకున్నాను మన టెర్రస్ గార్డెన్లో. ఆల్రెడీ ఒక కాయ ఉంది, మీరు చూడొచ్చు. ఇది కలకత్తా పాన్ అండి. ఇది చాలా పెద్దగా ఉంటాయి ఆకులు, ఇగోండి ఇలాగా. ఇది మనం ఈజీగా కట్ చేసి పెంచుకోవచ్చు. నేను ఇది నర్సరీలోనే తీసుకున్నా, గ్రోమోర్ నర్సరీలో. ఇలాగ వేర్లు ఉంటాయి కాండంకి, మనం కటింగ్ చేసి కూడా తీసుకోవచ్చు. ఇది కలకత్తా పాను. ఇది దవనం అండి. దవనము దొరకదు, చాలా చోట్ల వెతికి నేను సేకరించాను గ్రోమోర్ నర్సరీలోనే. అది కూడా. ఇది పిస్తా అండి. పిస్తా మనకు తెలుసు కదా, డ్రై ఫ్రూట్స్లలో వచ్చేది. ఇది ఇంకా ఈ మొన్ననే తెచ్చి నాటాను, ఇంకా హార్వెస్ట్ చేయలేదు. రెడ్ క్యాబేజ్ అండి. ఇది మన రైతు నేస్తం ప్రోగ్రాంలో రావి చంద్రశేఖర్ గారు చెప్పిన విధానంలో నేను ఎక్కువ వెరైటీస్ టెర్రస్ గార్డెన్లో వేయండి అన్నారు కదా. సో ఆయన స్ఫూర్తితో నేను రెడ్ క్యాబేజీ వేశాను. రెగ్యులర్ క్యాబేజీ ఎవరైనా వేస్తారు, మేము ఎప్పుడు చూస్తుంటాము. రెడ్ క్యాబేజీ కూడా వేయాలి, వెరైటీగా ఉండాలని వేసాను అనమాట. నేనే సీడ్స్ వేసి నారు తీసి నాటాను. ఇది ఇంకా హార్వెస్ట్ చేసుకోవచ్చండి ఒక 1 వీక్లో. లాక్డౌన్లో అతనివి నేను చాలా చూసాను అనమాట, రైతు నేస్తం ప్రోగ్రాంలో సార్వి. ఇది మ్యాంగోనే అండి, ఆల్ టైమ్ మ్యాంగో. ఇది ఒకసారి ఒక కాయ వచ్చింది. దీంట్లోనే నేను బత్తాయి, టమోటా వేశాను. ఇది అల్లం అండి. అల్లం ఆల్రెడీ హార్వెస్ట్ చేసుకోవచ్చు, వచ్చింది, చేయాలి. ఇది బీర అండి, చిన్న కాయ వచ్చింది. బీరకి ఇలాగ పందిరి వేయాలన్నమాట. ఇది బంతి అండి. దీంట్లో సెంటు మల్లె కూడా ఉంది. ఇది చాలా పువ్వులు వచ్చేటువంటి, ఇది కూడా సీజనల్గా వస్తాయి, బాగా మంచి స్మెల్ ఉంటుందన్నమాట. ఇది డ్రాగన్ ఫ్రూట్ అండి. నేను చిన్నగా తెచ్చి నాటాను, ఇది చాలా పెద్దగా వచ్చింది, ఇంకా ఇది ఫ్రూట్ రాలేదు. ఇది సీతాఫలం అండి. సీతాఫలంలోనే నేను చిక్కుడు వేశాను. ఇది ఎంత బాగా వచ్చిందో చూడండి, ఈ చెట్టుకే చుట్టుకొని వచ్చింది. నేను వర్టికల్ గార్డెనింగ్ లాగా చేయాలన్నమాట. అలాగా పందిర్లు వేసి చేయడానికని ఇది ఇలా చెట్టుకు పెట్టాను, మరి వేస్తాను. ఇది ఇలాచీ చెట్టు. ఇది పువ్వులాగా వచ్చేసి ఒక 3-4 ఇయర్స్కి వస్తుందంట అండి. సో మనం టెర్రస్ గార్డెన్ పైన మసాలా దినుసులు కూడా పండించుకోవచ్చు అనమాట. ఇది ఎప్పుడు వస్తుందా అని నేను కూడా వెయిట్ చేస్తున్నాను. ఇది 3 రకాలు ఒకే చెట్టుకే వస్తాయండి, రోజెస్. 3 రకాల పువ్వులు అనమాట, గులాబీలు, ఈ మల్టీ కలర్స్. నేను ఇది తెచ్చినప్పుడు ఉన్నాయి, ఇది ఇంకా రాలేదండి ఫ్లవర్స్. ఇది నర్సరీలో తీసుకొచ్చానండి, కనకాంబరాలు చాలా వస్తాయండి. నేను కోసాను, చాలా బాగుంటాయి, చాలా వస్తాయి అన్నమాట. ఇది మింట్ తులసి అండి. ఇది హెల్త్కి చాలా మంచిది, మౌత్ ఫ్రెషనర్ కూడా. రోజు ఒక 2-3 ఆకులు తినచ్చు. ఇది పారిజాతం చెట్టు అండి, చాలా బాగా పువ్వులు వస్తాయి. శివునికి ఇవి ముఖ్యమైన పువ్వులు అంటారు. ఇది మర్వం అండి. మర్వం గురించి అందరికీ తెలిసిండేది. నేను ఇంకా మొన్నంతా కట్ చేశాను, ఇప్పుడు ఇంకా ఎగురొస్తూ ఉంది. ఇది మనకు అరోమాకు కూడా ఉపయోగపడుతుంది, ఆయిల్లో వేసుకోవచ్చు. దేవునికి, అమ్మవారికి కూడా చాలా ముఖ్యమైన చెట్టు అన్నమాట. ఇది పువ్వు అండి, మనం మసాలా వేసుకుంటాం కదా, పువ్వు ఆ దినుసుల్లో వేసుకునేది. ఇది ఇంకా రాలేదు. దాంట్లోనే మాస్పత్రి, నిమ్మ వేసానండి. ఇది ఒక రకం మందారాలండి. నేను ఎక్కువ పువ్వులు అవి చెట్లు వేసుకున్నాను, ఎందుకంటే మనము బయట కొనుక్కోవాల్సిన పని లేకోకుండా ఇంట్లోనే మనం పండించి మనమే మన దేవునికి పెట్టుకోవచ్చు అనమాట. నేను లాక్డౌన్లో కూడా ఏం సఫర్ కాలేదండి. పువ్వులు అన్నీ ఆల్మోస్ట్ నా టెర్రస్ గార్డెన్వే కోసుకున్నాను. గణేష్, వినాయక చవితికి, అన్నిటికీ, వరలక్ష్మి వ్రతంకి, సంపెంగలు ఇవన్నీ చాలా బాగా వచ్చాయి. టమోటా, కరివేపాకండి. ఇది దొండ చెట్టు అండి. ఇది మురళి దగ్గర తెచ్చుకున్నాను నేను. దీనికోసం నేను ఒక 6 నెలలు వెతికానండి, ఎక్కడ అడిగినా కానీ లేదు. 4 నర్సరీలు తిరిగినాను. లాస్ట్కు లింగంపల్లిలో మురళి దగ్గర తెచ్చాను. ఇది ఇంకా ఇప్పుడే వస్తున్నాయి, ఇంకా హార్వెస్ట్ చేయలేదు. ఇలాగ వస్తున్నాయండి. కొన్ని పండినాయి, ఇలాగా నేను విత్తనాల కోసం వదులుకున్నాను. ఇది కొమ్మ నుంచి ఇలా వేర్లు ఉంటాయండి, కొమ్మ నుంచి ద్వారా కూడా మనము చెట్టును తీసుకోవచ్చు. కానీ నేను కొనుక్కున్నాను, 2 మొక్కలు తెచ్చి నాటే అనమాట, వస్తున్నాయి మంచిగా.
ఇది కరేపాకు అండి. ఇది మిరియాల చెట్టు అండి. ఇది నేను అసలు అనుకోలేదు, ఒక 2 years అలా పడుతుందేమో అనుకున్నా, కానీ మిరియాలు వచ్చేసాయండి. ఆల్రెడీ చిన్నగా ఉన్నాయి. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను చూసి, మిరియాలు బాగా వచ్చాయనేసి. ఇంకొక 1-2 months ఉంటే గిన వచ్చేస్తాయి. ఇప్పుడు ప్రతి కొమ్మకి ఉన్నాయి. తర్వాత ఇది రుద్రాక్ష పువ్వులు అనమాట. ఇది శివునికి చాలా ముఖ్యమైన పువ్వులు. నేను మొన్న అంతా కట్ చేశానండి, పువ్వులన్నీ తీసేసుకున్నాను, కానీ మళ్ళీ అన్నీ వచ్చేసాయి అనమాట. ఫుల్ వచ్చేసింది. చాలా పువ్వులు ఇచ్చిందండి. ఇది చిన్న మొక్క అయినా దీని ద్వారానే సీడ్స్ అక్కడక్కడ పడి వచ్చాయి తొట్లల్లో. ఇది మందార అండి. ఇది ఒక రకం మందార. ఆముదం చెట్టు అండి. ఇది ఉండడం వల్ల మనకు టెర్రస్ గార్డెన్లో చీడపీడల నుంచి రక్షింపబడుతుంది అనమాట. దీనికి సేమ్ మనకు కాయలు, ఇవి పువ్వులు చాలా వెరైటీగా వస్తాయి. ఇలాగా నా దగ్గర ఒక 3-4 చెట్లు ఉన్నాయండి. ఇవి అవే వచ్చాయండి. సో నేను అలాగే పెంచాను అనమాట. కింద కూడా చాలా పెద్దగా వచ్చాయి. ఇది మా H&H అండి. ఇది హోమ్ హార్వెస్టింగ్ అనే సింబల్ అనమాట. అది H&H. ఈ H&Hలో ప్లాంట్స్ ఏమేమి ఉన్నాయంటే కాలీఫ్లవర్, క్యాబేజ్, రెడ్ క్యాబేజ్, వంకాయ. ఇవి సీడ్స్ కోసం నేను పెట్టుకున్నాను. సేమ్ మనకు అది హార్వెస్ట్ అయినప్పుడు మళ్ళీ మనకు షార్టేజ్ రాకోకుండా ఇక్కడ ఆల్రెడీ నేను నారు పెట్టుకున్నానండి. సో అది కట్ చేసుకుంటానని ఇది వచ్చేస్తుంది. ఇవన్నీ వంకాయ, వామ చెట్టు. ఇది నల్లేరండి. ఇది మెడిసినల్ ప్లాంట్. మనకు బోన్స్ ఇవి కట్ అయినప్పుడు కూడా ఇది చట్నీ లాగా చేసుకొని తింటే మంచి స్ట్రెంగ్త్ ఉంటుంది. వామ చెట్టు అందరు దగ్గాక అని కూడా అంటారు. దాని గురించి అందరికి తెలిసిండేది. ఇది చెర్రీ టమోటా అండి. చిన్నగా ఉంది. ఆల్రెడీ నేను హార్వెస్ట్ చేశాను, చాలాసార్లు వచ్చింది. బంచెస్ లాగా ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఒకటే ఉంది. ఇదంతా క్యాబేజీ అండి. ఇది ఇంకా హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఇది చిన్న నారు తెచ్చి నేను నాటానండి మొన్ననే రీసెంట్గా క్యాబేజీ. ఇది రెడ్ క్యాబేజీ. ఇది మాత్రం అండి మేము సమ్మర్లో మామిడి పండ్లు తిన్నప్పుడు నాకు నచ్చిండే ఒక 4-5 కాయలు తెచ్చి ఇది విత్తనాలు పెట్టాను అనమాట. అవి ఇలాగ వచ్చాయి. ఇవి మరి తీసి నేను నాటుతాను. ఇవన్నీ అవే అండి, క్యాబేజీ, కాలీఫ్లవర్. దీంట్లో సరస్వతి చెట్టు, మిరియాల చెట్టు. ఇది సరస్వతి చెట్టు అండి. చిక్కుడు, అది షో ఫ్లవర్స్ అండి. ఇంకా అవన్నీ షోగా ఉండేటివండి. H&H అంటే అండి హోమ్ హార్వెస్టింగ్ అండి. ఇంటి పంట మనం ఇంట్లో పండించుకొని మన చేతులతో మనం పండించుకొని తినడం అన్నమాట. అది ఒకటి ఇచ్చినా, ఒక పువ్వు ఇచ్చినా, ఒక కాయ ఇచ్చినా అది ఇచ్చే ఆనందము చాలా అండి వెలగట్టలేనిది. నేనైతే ఆ నేను ఫీల్ అవుతున్నాను. చాలా హ్యాపీగా ఉంటుంది. ఈ టెర్రస్ గార్డెన్ వల్ల హెల్త్ కూడా చాలా బాగుంటుందండి. మనకి ఎప్పుడైనా స్ట్రెస్ ఉన్నప్పుడు ఎప్పుడైనా కానీ ఇలా పైకి వచ్చి చూస్తే అసలు అవి ఇచ్చే ఆ ప్రేమ, ఒక రకమైన అఫెక్షను. నేనైతే ప్రతి చెట్టుతోనూ మింగిల్ అవుతాను. ఎంత బాగా నేను మాట్లాడతాను కూడా, ఎంత బాగుంటాయో. నేను రోజు వస్తానండి ఈవినింగ్. మనకు శారీరకంగా మనకు ఎక్సర్సైజ్ చేసినట్లు ఉంటుంది, ప్లస్ మనం మానసికంగా చాలా బాగుంటామండి. నేను వీడియో కాల్ చేసి మా మదర్కి, మా బాబాయ్కి, మా ఫ్రెండ్స్కి, నా ఫ్రెండ్ అమెరికాలో ఉంటుంది, తనకు కూడా నేను కొన్ని పిక్స్ పంపిస్తూ ఉంటాను. మా అమ్మ వాళ్ళకైతే వీడియో కాల్ చేస్తూ ఉంటాను. మా అమ్మ అయితే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో. అన్నం లేకపోయినా పర్వాలేదు, ఇవి చూసుకుంటే కడుపు నిండిపోతుంది, ఎంత బాగా వస్తున్నాయి అంటారు. నా నైబర్స్, నా ఫ్రెండ్స్ కూడా ఎంత బాగా పండిస్తున్నావు, తొట్లల్లోనే ఇంత బాగా పువ్వులు, కాయలు, పండ్లు మంచిగా వస్తున్నాయి, మేము కింద వేసినా కానీ రావట్లేదు అని అంటున్నారు అనమాట. నేనైతే చాలా హ్యాపీ. మా బాబాయ్ అయితే నేను ఈ టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేసినాక తను ధర్మారంలో ఉంటాడు, తను అమెజాన్ నుంచి తెప్పించుకుంటున్నారు. ఇప్పుడు వచ్చేకి లాక్డౌన్ వల్ల ప్రాబ్లం అని హైదరాబాద్లో. కానీ మనకి ఇక్కడ దొరికినన్ని చెట్లు విలేజెస్లలో దొరకవు, గ్రాఫ్టెడ్ మొక్కలు ఇవి లేవన్నమాట అక్కడ. సో నేనైతే ఈ టెర్రస్ గార్డెన్ వల్ల చాలా హ్యాపీగా ఉన్నానండి. అందరూ సొంత ఇల్లే ఉండాలి చెట్లు పెంచుకోవడానికి అని అనుకోకండి. మనం రెంట్ హౌస్లో ఉన్నప్పుడు కూడా పెంచుకోవాలి అనే ఒక ఉద్దేశం ఉంటే చాలండి, అవే సమకూరుతాయి. నేనైతే ఒక చిన్నగా స్టార్ట్ చేయాలనుకున్నాను, ఇంత పెద్ద ఎత్తున స్టార్ట్ చేస్తాను అనుకోలేదు. దీనికి మెయిన్ కారణం మా హస్బెండ్ అండి. మేము ఇన్ని తొట్లకి ఇన్ని మన్ను ఇవన్నీ ఓన్లీ మేమేనండి, మా హస్బెండు, నేను, మా పాపే తెచ్చి ఇక్కడికి అన్నీ పెట్టుకున్నాము.
టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేసిండేది వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే జూన్ 5వ తారీఖు స్టార్ట్ చేసామండి. ఈ పార్ట్స్ వచ్చేది హైదర్గూడలో తీసుకున్నామండి. ఇవి ఒక సైజుని బట్టి అండి 200, 500, 300 ఉన్నాయి. ఇవి చిన్న పార్ట్స్లలో కూడా మనం మంచి పోషకాలు ఇస్తాయండి. చూడండి, సాయిల్ ఇలా ఉండాలి, ఇలా ఉంటే అవి మంచిగా వస్తాయి. దీంట్లో నేను చూడండి ఇంత చిన్న చెట్టుకు కూడా వంకాయలు ఎంత బాగా వచ్చాయి. నేను చాలాసార్లు హార్వెస్ట్ చేసుకున్నాను. ఈ పార్ట్స్ వచ్చేసి నేను ఇంటి దగ్గర తీసుకున్నానండి. ఇవి 50, 100. మరి పెరుగు బకెట్లు కూడా, పెయింట్ బకెట్స్ కూడా వాడుకోవచ్చు. ఇవి వచ్చేసి నేను H&H కోసం అని తీసుకున్నానండి. ఇలాగా అన్నీ పెట్టుకుంటే మంచిగా లుక్ ఉంటుంది అనేసి. మిగిలినవన్నీ నేను మామూలుగా ఇంటి దగ్గర కొన్నాను. ఇవి హైదర్గూడలో కొన్నాను అనమాట. వీళ్ళ షాప్లోనే సీడ్స్ కూడా ఉంటాయండి. నేను చెర్రీ టమోటా ఇవన్నీ సీడ్స్ అక్కడే తీసుకున్నాను. మిగిలినవి వెజిటేబుల్స్ ఇవన్నీ గోంగూర ఇవి వచ్చేసి రైతు మిత్రలో తీసుకున్నానండి. చాలా బాగున్నాయి. ఫస్ట్ టైం నేనే విత్తనాలు నారే పోసుకొని అవి నాటి నేనే పెంచి హార్వెస్ట్ చేసుకున్నాను. సో చాలా హ్యాపీగా ఉంది. ఈసారి మాత్రం సెకండ్ టైము నేను గోపాల్ నర్సరీలో తీసుకున్నానండి నారు. వర్షాల వల్ల నేను నారు పోసుకుంటే చాలా డ్యామేజ్ అయింది. సో నేను అక్కడ నుంచి నారు తెచ్చుకున్నాను. ఈసారి సీడ్స్ వేయలేదు. ఫస్ట్ టైం నేనే సీడ్స్ వేసి నాటుకున్నాను అనమాట. నేను దీంట్లో ఏమేమి మిక్స్ చేస్తానంటే, మనం టెర్రస్ గార్డెన్లో పెట్టేటప్పుడు ఎక్కువ వెయిట్ ఉండకూడదు అనమాట. మెయిన్ అదే, మనకు వెయిట్ ఉండకూడదు కాబట్టి కోకోపీట్, వర్మి కంపోస్టు, మరి ఎర్రమన్ను తీసుకున్నా అండి. దాంట్లో సేమ్ మరి ఆవుల పేడ తీసుకున్నానండి. గోశాలకి వెళ్ళి నేను పశువుల ఎరువు తీసుకున్నాను. మనం చేస్తుండేది ఆర్గానిక్ కాబట్టి ఆవు పేడ, జీవామృతము, ఘనామృతంతోనే నేను ఇవన్నీ పెంచాను అనమాట. నేను ఎటువంటి కెమికల్స్ వేయను. ఇది ఓన్లీ ఆర్గానిక్ నేను పెంచుతూ ఉండేది. దీంట్లో నేను మిక్సింగ్ చేసేటప్పుడే వర్మీకులేటు, ఎప్సమ్ సాల్ట్ ఇవి వేసి కలిపానండి. వర్మీకులేటు ఇవి అన్నీ కలిపేసి మన్ను కొంచెమేనండి. మనం కోకోపీట్ వేయడం వల్ల నేను ఈ చెట్లకైతే ఒక మగ్గు నీళ్ళు ఒక 2-3 చెట్లకు పోస్తాను. అవి ఎక్కువ రోజులు, అంటే ఇప్పుడు ఈరోజు పోసి రేపు పోయకపోయినా పర్వాలేదు, అది ఎక్కువసేపు మాయిశ్చరైజర్గా ఉంచుతుంది అనమాట కోకోపీటు. ప్లస్ మనకు వెయిట్ ఉండదు అనమాట. మనకు ఈ స్లాబ్ వెయిట్ అవుతుందేమో అనే భయం అనేది ఉండదు. ఇవన్నీ మిక్సింగ్ చేసుకొని నేను ప్లాంట్స్ పెట్టుకుంటానండి. ఇలా చేయడం వల్ల నాకు చాలా బాగా గ్రోత్ వచ్చింది. హార్వెస్టింగ్ కూడా చాలా బాగా వచ్చాయండి. ఈ నిమ్మకి చాలా పురుగులు వస్తాయండి, చిన్న చిన్న పురుగులు. మరి వచ్చేసి మనకు చిక్కుడికి ఎక్కువ వస్తాయి. సో వీటికి నేను అల్లం పేస్టు, తెల్లవాయి పేస్ట్ ఇవన్నీ వేసి మజ్జిగలో కలిపి ఒకసారి వేస్తాను. నీమ్ ఆయిల్ వేస్తాను. ఇలా మార్చి వేయడం వల్ల అవి బాగా చెట్లు మంచిగా పెరుగుతాయి అన్నమాట. ప్లస్ ఆ పురుగుల నుంచి, చీడపీడల నుంచి మనం కాపాడుకోవచ్చు. ప్లస్ అలాగే ఈ పసుపు కలరు బంతి నాటడం వల్ల కూడా పాలినేషన్ జరుగుతుంది. మనకు చీడపీడల నుంచి మన టెర్రస్ గార్డెన్ని కాపాడుకోవచ్చు. ఇలా వీక్లీ వన్స్ నేను వేస్తానండి. ఎక్కువ ఉన్నప్పుడు టమోటాకి కూడా మిల్లీ బగ్స్ వస్తాయి. నేను మిల్లీ బగ్స్కి కూడా సేమ్ అలాగే అండి నీమ్ ఆయిల్ వేస్తాను. మరి ఆయిల్స్ కూడా నేను కలిపి వేస్తాను. నేను పాలేకర్ విధానము, చౌహాన్ క్యూ పద్ధతి ఫాలో అవుతానండి. చౌహాన్ క్యూ పద్ధతిలో నేను మామిడి పండ్లు సీజన్లో మామిడి పండ్లు బెల్లం కలిపి దానిని ఒక 1 వీక్ 15 డేస్ పెట్టి వీక్లీ వన్స్ ఒకసారి వేస్తానండి. పెరుగు వేస్తాను. పెరుగుని మనం పిచికారీ కూడా చేసుకోవచ్చు. సేమ్ మనం బనానా పీల్స్ కూడా వాటర్లో 3 డేస్ పెట్టి దానిపైన పిచికారీ చేయడం వల్ల బ్లూమింగ్ ఇవన్నీ చాలా బాగా జరుగుతుంది. పాలినేషన్ జరుగుతుంది. నేను బయో ఎంజైమ్ కూడా తయారు చేసి వేస్తానండి. అది ఒక విధమైన అరోమా స్మెల్ వస్తుంది. సో దానివల్ల బర్డ్స్ అట్రాక్ట్ అవుతాయి చెట్లకి. మనకు కూడా అది వేసేటప్పుడు చాలా మంచి స్మెల్ వస్తుందండి. నేను అవన్నీ వేస్తాను చెట్లకి. ఆ 15 డేస్కి ఒకసారి వర్మీ కంపోస్ట్ వేస్తాను. తర్వాత నేను పాలేకర్ విధానంలో గోమూత్రము, జీవామృతము, ఘనామృతము వేస్తానండి. ఎక్కువ నేను జీవామృతం వేస్తాను. 15 డేస్కి ఒకసారి అలాగా నేనే తయారు చేసి వేస్తాను. దానివల్ల చాలా బాగా పెరుగుతున్నాయండి. మనము కెమికల్స్ అవి వేయడం వల్ల పువ్వులు కాయలు వస్తాయని అనుకుంటారు, కానీ ఇలా చేయడం వల్ల మీరు చూసారు కదండి నా టెర్రస్ గార్డెన్లో ఈవెన్ 6-7 మంత్స్కే ఎంత మంచిగా వచ్చాయో.
ప్లస్ మనము ప్లాంట్స్ తీసుకునేటప్పుడు కూడా గ్రాఫ్టెడ్ మొక్కల్ని తీసుకుంటే అండి అవి తొందరగా మనకు కాయలు అవి వస్తాయన్నమాట. విత్తనం వేసి పెంచుకోవడం వల్ల మనకు చాలా 3 ఇయర్స్ పడుతుంది. ఇలాగైతే తొందరగా మనకు టెర్రస్ గార్డెన్లో పెంచుకోగలము. అన్నీ పెంచుకోవచ్చండి. నాకు వీలైనంత వరకు నేను సేకరించాను. ఇంకా ఫ్యూచర్లో ఇంకా వెరైటీస్ పెడతానండి. (1983) నాసా వాళ్ళు ధృవీకరించిన ఎయిర్ ప్యూరిఫైర్ ప్లాంట్స్ చూపిస్తానండి. స్నేక్ ప్లాంట్ అండి ఇది, పీస్ లిల్లీ, రబ్బర్ అరెకా ఫాము. ఇవి ఉండడం వల్ల మనకు ఇంట్లో ప్రతి ఒక్కరూ పెంచుకోవచ్చు అండి. ఈజీ అన్నమాట. వీటికైతే నెలకు ఒకసారి వాటర్ పోసినా కానీ మనకు అవి పెరుగుతాయి. మనకు మెయింటెనెన్స్ చాలా తక్కువ ఉంటుంది. ఇవి ఉండడం వల్ల మనకు ఇంటిలో ఎయిర్ ప్యూరిఫై అవుతుందండి. మనము ఇప్పుడుండే దీంట్లో ఎప్పుడు సెల్ ఫోన్లు అన్నీ ఎలక్ట్రానిక్ వస్తువులే వాడతాం కదండి. రేడియేషన్ నుంచి కూడా మనకు ఇవి ప్రొటెక్ట్ చేస్తాయండి. సో అందరూ పెంచుకోవచ్చండి. ఇవి చూడ్డానికి లుక్ కూడా ఉంటుంది. హౌస్ కట్టడానికి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా కానీ అండి ఒక చెట్టు ఇచ్చే లుక్కే వేరండి. ఇది ఒక రకమైన మనీ ప్లాంట్ అండి. ఇది లెమన్ గ్రాస్. ఇది మనము టీ కూడా చేసుకోవచ్చు. ఇది పెంచడం వల్ల దోమలు రావండి. ఇప్పుడు మేము ఒక 8 నెలలు అవుతుంది, ఇంతవరకు మేము ఆల్ అవుట్ ఇవి వాడడం లేదు. ఇప్పుడు ఇది పెంచుకోవడం వల్ల మనకు దోమలు రావండి. ఇంకోటి నేను వేప నూనె ఒత్తి వెలిగిస్తాను, దాని ద్వారా దోమలు రావడం లేదండి. ఇది లిప్స్టిక్ ప్లాంట్ అండి. ఇది చాలా బాగుంటుంది. ఇది కూడా ఎయిర్ ప్యూరిఫైయే. ఈ మొక్క వచ్చేసి బ్లొమోరియాట్స్ అండి. సిల్వర్ వేవ్స్ అని కూడా అంటారు. ఇది వచ్చేసి ఇయర్లీ వన్స్ ఫ్లవర్స్ వస్తాయండి. ఈ ఫ్లవర్ ఇదండి. ఇది 3 months ఉంటుందండి. ఇది వచ్చినప్పుడు చాలా కలర్ఫుల్గా ఉండేది, ఇప్పుడు అంతా పోయింది. ఇది ఇయర్లీ వన్స్ అండి. ఇది 15 రోజులకు ఒకసారికి ఒక చిన్న గ్లాస్తో నీళ్ళు పోస్తే సరిపోతుందండి. దీనికి ఎక్కువ వాటరింగ్ అవసరం లేదు. ఇది రబ్బర్ ప్లాంట్ అండి. నా దగ్గర 2 వెరైటీస్ ఉన్నాయి. ఇది షో పర్పస్ అండి. జడ అల్లిలాగా అల్లకము ఇలా వచ్చింది. ఇది వచ్చేసి ఎడారిలో పెరిగే మొక్క అండి, క్యాక్టస్. దీనికి మనము 1 monthకి ఒకసారి 15 daysకి ఒకసారి 1 స్పూన్ పోస్తే సరిపోతుందండి వాటర్. అంతే, ఎక్కువ వాటర్ అవసరం లేదనమాట వీటికి. ఇది ఓన్లీ షో పర్పస్సేనండి. ఇండోర్ ప్లాంట్, అవుట్డోర్ ప్లాంట్ అండి. దీనికి కూడా కొంచెం నీళ్ళైనా బాగా వస్తాయి, చాలా బాగుంటుంది. చూడ్డానికి మంచి షోగా హ్యాంగింగ్కి బాగుంటుందండి. ఇది కూడా మెయింటెనెన్స్ ఈజీ అనమాట. ఇది క్యాక్టస్ అండి. దీనికి 1 స్పూన్ వాటరింగ్ ఇస్తే సరిపోతుంది. దీనికి ఎక్కువ వాటరింగ్ అవసరం లేదండి. సక్లెట్స్ మనం ఈ చిన్న ఆకు ద్వారా కూడా మనం ఇంకొక మొక్కని ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇలాగ ఉండే వాటిల్లో మనం ఇలాగా ప్లాంట్స్ ఇది పాట్స్లో ఇలా పెట్టేస్తే అండి అది ఇలాగ వచ్చేస్తుందండి. దీని పేరు ఛాంప్ అండ్ ఇది బాయ్, అండ్ దీని పేరు రాధా, ఇది గర్ల్. అండ్ దీనికి రింగ్స్ అంటే బాగా ఇష్టము, ఇలా కొరుకుతూ ఉంటుంది. అండ్ వీడికి చైన్స్ అంటే బాగా ఇష్టం, కానీ ఇప్పుడు మూడ్లో లేడు కాబట్టి కొరకట్లేదు. ఇంకా ఇది పాటలు పాడుతుంది, బాయ్ పాటలు పాడుతుంది. ఇది విజిల్స్ వేస్తుంది. ఇంకా ఇది అమ్మాయి కాబట్టి అమ్మాయి ఏం చెయ్యదు, ఓన్లీ అరుస్తూ ఉంటుంది. వామ్ వాటర్తో స్నానం చేయించిన తర్వాత మంచి క్లీన్ చేస్తాము. కేజ్ మాత్రం వీక్లీ వన్స్ దీనికి స్నానం చేయించేటప్పుడే క్లీన్ చేసేస్తాము, మంచి క్లీన్ ఉంటుంది. ట్రే మాత్రం డేకి 2 times క్లీన్ చేయాలి మంచిగా క్లీన్ ఉండడానికి, లేదంటే దీనికి చీమలు పురుగులు స్మెల్కి వచ్చేస్తాయి కాబట్టి పిల్లల్ని కొరికేస్తాయి. ఇంకా పిల్లలు రాకముందే యాక్చువల్లీ కేజ్లోకి వేసేసి సన్లైట్లో ఎర్లీ మార్నింగ్ సన్లైట్లో పెట్టేస్తాము. ఎందుకంటే అవి అంటే రాధాకి బయట పెట్టినప్పుడల్లా చెట్లు ఉంటాయి కాబట్టి అక్కడ చెట్ల దగ్గర ఎంజాయ్ చేస్తూ ఉంటుంది, మంచి సన్లైట్ని ఎంజాయ్ చేస్తాయి.
ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత దానిని బయట పెట్టట్లేదు, ఎందుకంటే పిల్లలకి ఎక్కడున్నా కానీ చలి పెడుతుంది అంటారు కొంతమంది, అందుకని. నైట్ టైమ్స్ షార్ప్ 9 o'clockకి రూమ్లో పెట్టేసి ఫుల్ బెడ్షీట్ కప్పేస్తాము. దీనిలోని కుకుట్పల్లిలో తీసుకొచ్చాము, బాగా వెల్ ట్రైన్డ్. ఇవి ఎగ్స్ పెట్టింది 1 month ago అండ్ దీని పిల్లలు 21 daysకి ఇవి హ్యాచ్ అయ్యాయి, చిన్న బేబీస్గా. యాక్చువల్లీ ఇవి 4 గుడ్లు పెట్టింది, కానీ దాంట్లో 2 పోయాయి, ఇంకా 2 వచ్చాయి, దాంట్లో 2 అండ్ దీనిని పెంచడం చాలా హ్యాపీ. దీనికి రోజు ఫీడింగ్ కూడా ఉంటుంది. బర్డ్స్ చిన్న బేబీస్ ఫుడ్ అన్నమాట. ఇది వామ్ వాటర్లో కొంచెం గోరెచ్చ నీళ్ళల్లో ఇది పౌడర్ కొంచెం వేస్తే చాలు, కొంచెం కలిపేస్తే ఇంకా స్పూన్తో పెట్టేస్తాను. మార్నింగ్ 2 to 3 hours, నైట్ మార్నింగ్ ఈవినింగ్ అలా 2 to 3 hours తర్వాత తినిపించాలి. ఇవి యాక్చువల్లీ మల్టీవిటమిన్ డ్రాప్స్, వాటర్లో కలిపేసేస్తాను మార్నింగ్. ఆఫ్టర్ 3 to 4 hours తీసేస్తే అయిపోతుంది. ఇంకా దీనికి బ్రౌన్ బ్రెడ్ పెడతాము, చిన్న చిన్న పీసెస్ లాగా ఇలా పెడతాము. బాగా అన్ని ప్లేట్లో పెట్టినవన్నీ ఖాళీ చేసేస్తాయి. ఇంకా మొలకలు స్ప్రౌట్స్ ఓవర్ నైట్ నీళ్ళల్లో నానబెట్టి పెడితే మార్నింగ్ కల్లా మొలకలు వచ్చినప్పుడు ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకొని దంచి దీనికి పెట్టేస్తే మంచిగా తిని పిల్లలకు ఫీడ్ చేసేస్తాయి. ఇంకా ఇది దీనిలోది కాల్షియం బోన్ అనమాట, మంచిగా తినేసాయి. ఇవి సన్ఫ్లవర్ సీడ్స్, ఇవి ఇంకా దీనిలోది ఫుడ్ ఉంటుంది మిక్స్డ్ అనమాట, బాగా మొత్తం తినేస్తాయి ఫ్రెండ్స్. అండ్ ఇవి ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్ కలిపి పెట్టేస్తే మంచిగా మనుషుల్లాగా తినేస్తాయి, పొట్టంతా వదిలేస్తాయి. రైస్, చపాతీ, ఫ్రూట్స్, దానిమ్మకాయలు, ఇంకా యాపిల్, గోవా అన్నీ తింటాయి. మిద్దె తోట స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు ఫస్ట్ ఆకుకూరలతో స్టార్ట్ చేయండి. మెంతులు వేసి మెంతాకుతోనూ కొత్తిమీరతోనూ ఇలాగ అన్నీ వేసుకోవడం వల్ల పాలకూరతో మనకు కాన్ఫిడెన్స్ వస్తుందండి. నేను లాక్డౌన్లో మైక్రోగ్రెయిన్స్ ద్వారా నేను ఎలా పెంచగలను అని చూసుకున్నాను. అప్పుడు మనకు లాక్డౌన్లో ఈ ప్లాంట్స్, మన్ను ఇవేం దొరకలేదు కదండి. అప్పుడు నేను వాటర్లోనే మైక్రోగ్రెయిన్స్ పెంచాను అనమాట. వాటర్లో చాలా బాగా వచ్చాయి, అలాగైనా పెంచుకోవచ్చు. స్థలం తక్కువ ఉన్న వాళ్ళు ఇండోర్లో మైక్రోగ్రెయిన్స్ పెంచుకోవచ్చు. కొంచెం స్థలం ఉన్నా చాలండి, కనీసం ఆకుకూరలైనా పెంచుకోవచ్చు. ఫస్ట్ స్టార్ట్ చేసే వాళ్ళు ఆకుకూరలతో స్టార్ట్ చేయండి, అప్పుడు అవి త్వరగా వచ్చేస్తాయి. మెంతాకు అయితే చాలా 1 weekలోనే వచ్చేస్తుంది. మనకు చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది, హ్యాపీనెస్ ఉంటుంది. మనం పండించుకొని మనం హార్వెస్ట్ చేసుకొని వండుకొని తినడంలో ఉండే ఆనందము అసలు చెప్పలేమండి. వర్డ్స్తో చాలా హ్యాపీనెస్ ఉంటుంది. తర్వాత మీలో కాన్ఫిడెంట్ వచ్చినాక ఫ్రూట్స్ ఇలాగా ఫ్లవర్స్ పెంచుకోవచ్చండి. ఇప్పుడు మనకు గ్రాఫ్టెడ్ మొక్కలు దొరుకుతున్నాయి నర్సరీలలో. అవి మెయిన్ మీరు నర్సరీకి వెళ్ళినప్పుడు మొక్కలు అవి ఏ మొక్కలని కనుక్కొని గ్రాఫ్టెడ్ అయితే తీసుకోండి. అవైతేనే మనకు టెర్రస్ గార్డెన్లో త్వరగా వస్తాయండి. మీరు చూస్తున్నారు కదా నా తోటలో ఉండే మొక్కలన్నీ ఎలాగా మనకు కాపు మీద ఉన్నాయో. ఇంకా హార్వెస్టింగ్ చేసుకున్నాను, నేను చాలాసార్లు హార్వెస్టింగ్ చేసుకున్నాను. చాలా తొందరగా ఉడుకుతాయండి, టేస్టీ కూడా ఉంటాయండి. మనకు టైం సేవ్ అవుతుందండి. ఈ టెర్రస్ గార్డెన్ వల్ల మనకు ఇంట్లో కూడా రూమ్లో టెంపరేచర్ చాలా తక్కువ ఉంటుందండి, హీట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. మెయిన్ హ్యాపీనెస్ అండి. మనము ఎంత ఏం చేసినా కానీ హ్యాపీనెస్ కోసమే కానండి, మనకు మానసిక సంతృప్తి అండి. నేను ఈ టెర్రస్ గార్డెన్ వల్ల చాలా హ్యాపీగా ఉన్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన రైతు నేస్తంకి ధన్యవాదాలు.